ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? యొక్క శుభదినాన ఈ ఉదయకాల సమయమున జీవం కలిగిన దేవతి దేవుని నామాన్ని బట్టి యొక్క ప్రేమ వాక్కు కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. దేవుని వాక్యాన్ని ఈ యొక్క దినము ధ్యానించుకుందాం. ఈ దినమున దేవుడు మనందరి కొరకు ఏ వాక్యాన్ని ఎత్తిపెట్టాడో శ్రద్ధగా మీరు విని ఆశీర్వదింపబడవలసిందిగా కోరుకుంటూ ఉన్నా. దేవతి దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2026 సంవత్సరాన్ని దేవుడు ఆరంభించి మనల్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు యేసయ్య చేస్తూనే ఉన్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి మనము ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్తూ ఉండగా మనము దేవుని రాజ్యంలో మాత్రమే కాక ఇంకా ఈ లోకంలో కూడా ఉన్నాము. కాబట్టి అనేకమైన ఉపద్రవములు, కరువులు మన జీవితంలో, అలాంటి పరిస్థితులు, మనకు వ్యతిరేకంగా వచ్చే సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ అనేకమైనవి మన జీవితాన్ని కబలించి వేస్తూ ఉన్నట్లుగా, మన ప్రయాణాన్ని అవి ఆపివేస్తూ ఉన్నట్లుగా, మన ఆత్మీయ స్థితిని అవి క్షీణింప చేస్తూ ఉన్నట్లుగా ఉన్నాయా? నీవు వాటిని గురించి ఈ యొక్క దినమున ఆలోచిస్తూ ఉన్నావా? వాటిని బట్టి నీ జీవితంలో ఒక నిరాశకు, నిస్పృహకు, డిసప్పాయింట్మెంట్ కి, డిస్కరేజ్మెంట్ కి నీవు గురి అవుతూ ఉన్నావా? ఈ యొక్క దినమున దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన తన భూ ప్రయాణంలో, ఆ యొక్క భూ పరిచర్యలో యేసయ్య ఎన్నో గొప్ప వాక్యాలు మాట్లాడి ఉండగా, మరి ఆయన ఒక సందర్భమున ఆయన శిష్యులతో యేసుక్రీస్తు ఒక గొప్ప వాక్కును ఆయన విడుదల చేశాడు. ఆయన విశ్వాసానికి సంబంధించిన మన జీవితంలో అనేకమైన ఉపద్రవములు, ఆటంకములు, ఆటుపోట్లు, ఎదురీతలు, ఇలాంటి వాటినన్నిటినీ ఎలా ఎదిరించాలో ఒక గొప్ప వాక్కును యేసయ్య మనందరి కొరకు విడుదల చేశాడు. ఈ యొక్క వాక్కును మనం లక్ష్య పెట్టాలి. ఆయన అంటూ ఉన్నాడు, నీ జీవితంలో గనుక కష్టం వస్తే, నీ జీవితంలో గనుక ఇరుకు వస్తే, నీవు వెంటనే ఆ కొండను చూచి ఎత్తపడి నీవు సముద్రంలో పడు అని పలికిన వెంటనే అది నీకు జరుగును అని ఆయన ఒక గొప్ప వాక్కును విడుదల చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు గనక విశ్వసిస్తే ఈ యొక్క దినముననే నీ పరిస్థితులన్నిటికీ సమాధానమును దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. నీకు కావలసిన ఒక గొప్ప సాటిస్ఫాక్షన్ ని, ఒక గొప్ప ఉపశమనాన్ని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా సిద్ధపరిచాడు. ఒకసారి వాక్యంలో చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఏమని చెప్పాడు? యేసయ్య ఒక గొప్ప వాక్కును విడుదల చేశాడు. ఒకసారి మనం చదువుకుందాం. ఆయన అంటూ ఉన్నాడు, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవతి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, తన శిష్యులతో అంటున్నాడు. తన శిష్యులతో అంటే ఈ దినమున విశ్వాసులైన మనందరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. యేసయ్య అంటున్నాడు, నీ జీవితంలో ఏ సమస్యనైనా సరే నీవు దాన్ని చాలా గట్టిగా భావిస్తున్నావా? ఏ ప్రాబ్లం అయినా నీకు వ్యతిరేకంగా అది వస్తూ ఉండగా దాన్ని చూసి నీవు విలవిల్లాడిపోతూ ఉన్నావా? అది ఒక బండలాగా, దానిని నీవు ఒక కొండలాగా భావిస్తూ ఇది నా జీవితంలో నుండి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుంది, దీన్ని ఎవరు నా జీవితంలో నుండి తీసివేస్తారు అని నీవు అనుకుంటున్నావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ దినమున నీవు బలపరచబడాలి. ఈ దినమున నీవు ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే యేసయ్యే నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినమున యేసయ్యే గొప్ప వాక్కును నీ జీవితంలోనికి విడుదల చేస్తున్నాడు. ఆయన నీకు ఈ గొప్ప వాక్కును కనపరిచి నీ జీవితమును ఆయన ఫలభరితంగా చేయాలనుకుంటూ ఉన్నాడు. పరిస్థితులన్నింటినీ అధిగమింప చేసి నిన్ను జీవింప చేయాలని కోరుకుంటున్నాడు. నీకు వ్యతిరేకంగా, నీకు అడ్డుగా నిలబడే ఆ కొండలు, బండలన్నిటినీ దేవుని శక్తి ద్వారా నీవే వాటిని తొలగించు వేసుకొనగలవు. నీవే వాటిని దూరం చేసుకొనగలవు. నీవే వాటిని సముద్రంలో పడులాగున అవన్నీ కూడా పక్కకు తొలగిపోయి గొప్ప నీటిలో అవి మునిగేలాగున, పడగలుగులాగున నీవు చేసుకోగలవు అని ఈ దినమున దేవుడు నీకు అభయమునిస్తున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి యేసయ్య అంటున్నాడు కదా, ఎవడైనను ఈ కొండను చూచి, అంటే మన దగ్గరలో ఉన్న కొండ అని కాదు, ఇది ఆత్మ సంబంధంగా దేవుడు మనతో మాట్లాడుతూ మనకు వివరిస్తున్న ఒక జీవమునకు సంబంధించిన విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొండ కూడా ఎత్తబడి నిజముగా సముద్రంలో పడడం అన్నది, కొండ ఎత్తివేయబడి సముద్రంలో పడడం అన్నది దేవునికి సాధ్యమే, యేసయ్యకు సాధ్యమే. యేసయ్య బిడ్డలైన ఆయనతో ఉన్న మనకు తప్పక అది సాధ్యమే. కానీ ఆయన మొదట మన జీవితంలో సమస్యలుగా ఉన్న కొండలు ఏవైతే ఉన్నాయో, కష్టములుగా ఉన్న కొండలు ఏవైతే ఉన్నాయో, ఇరుకులుగా, ఇబ్బందులు
ఇబ్బందులుగా, ఈ యొక్క కార్యము నాకు అసాధ్యము కదా అని అనుకునే కొండలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఆయన ఉపేక్షించాలని కోరుకోవట్లేదు. వాటిని ఆయన ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయాలని కోరుకోవట్లేదు. నిన్ను బలపరిచి దేవుడు నీకు వాక్కునిస్తూ ఉన్నాడు. ఈ దినమున ఈ వాక్కును నీ జీవితంలో అప్లై చేయవలసిందిగా దేవతి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి నీవు గనుక విశ్వసించి నీ జీవితంలో కొండ అనిపింపబడే ఏ పరిస్థితినైనా ఆ కొండను నీవు చూచి భయపడకుండా ఆ కొండతో నీవు గనుక మాట్లాడగలిగితే నీవేం మాట్లాడాలి? దేవుడు నీకే వాక్కునైతే ఇచ్చాడో ఆ వాక్కును చేత పట్టుకొని నీ నోట దానిని పలికి ఆ కొండను చూచి నీవు దానితో మాట్లాడు. ఏ కొండ నీవు ఎత్తబడి సముద్రంలో పడు, ఏ కష్టమా ఎత్తబడి సముద్రంలో పడు, ఏ ఇరుక, ఏ పరిస్థితి నన్ను వేధించే, నన్ను బాధించే, ఇవన్నీ కూడా ఎత్తబడి సముద్రంలో పడునుగాక అని నీవు పలికి దానిని హృదయమందు సందేహించక నీవు గనక విశ్వసించి ఇది తప్పక నా జీవితంలో జరుగును అని గనక నీవు పలికి దీని ప్రకారము యేసయ్య చెప్పిన ఈ వాక్కు ప్రకారం చేయగలిగితే విజయం నీదే. ఈ దినమున ఈ ఉదయ కాలమున దేవతి దేవుడు ఈ విజయమును నీకు వరించులాగున ఈ వాక్కును విడుదల చేస్తున్నాడు. నీవు గొప్పగా ఆశీర్వదింపబడి ఫలించేదువుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత మంచి దేవుడు, మమ్మల్ని నాయన గూర్చి ఆలోచిస్తున్న దేవుడు. మా జీవితంలో నాయన ఇదిగో తండ్రి గడ్డు పరిస్థితులు వచ్చినా సరే వాటిని సహించే దేవుడు కాదు నాయన. ఇదిగో తండ్రి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇదిగో నాయన మా జీవితంలో కొండలు ఏవైనా ఉన్నాయా, ఇదిగో తండ్రి బండలు ఏవైనా ఉన్నాయా, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులుగా ఉన్న కొండలు ఏవి ఉన్నా సరే వాటిని ఎలా డీల్ చేయాలో మీ బిళ్ళైన వారికి మీరు నేర్పించారు. దాని కొరకు మీరు ముందుగానే మీ ప్రణాళికగా వాక్కును సిద్ధపరిచారు. దీనిని నాయన వినుచున్న ప్రతి ఒక్కరు కూడా బలము తెచ్చుకొని ధైర్యముతో నాయన ఇదిగో తండ్రి మీరు చెప్పినట్లుగా చేసేదిగాక, మీ వాక్కును ప్రయోగించేదిగాక, మీ లేఖనమును నాయన ఆత్మ జీవముగా పలికెదరుగాక. వాటిని పలికి వారి జీవితమును నాయన ఇదిగో తండ్రి నాయన ఆ యొక్క పరిస్థితులన్నిటిని అధిగమించిన జీవితముగా నాయన ఆత్మీయ ప్రయాణముగా చేసుకొని నాయన ఫలించి నాయన మీకు మహిమ తెచ్చెదరుగాక తండ్రి అని పలుకుచు నాయన యేసు నామములో మీ బిళ్ళైన వారందరినీ బ్లెస్ చేస్తూ ప్రతి ఒక్కరిని మీ చేతులుగా చెప్తూ నాయన ఇక మీదట ఇదిగో తండ్రి నాయన పరిస్థితులు వస్తే ఏడవడం కాదు నాయన, పరిస్థితులు వస్తే దిగులు పడ్డం కాదు, బాధపడ్డం కాదు నాయన, ఇదిగో తండ్రి కృషించిపోవడం కాదు, కానీ నాయన దాన్ని ఎలా డీల్ చేయాలో మీరు మాకు చెప్తూ ఉన్నారు, నేర్పిస్తున్నారు. మీ బిడ్డలందరినీ మీ చేతులుగా చెప్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.